దుర్గమ్మ కొలుపు పార్ట్ 2. మనం పూజించే దుర్గామాత పార్వతీదేవి స్వరూపమేనా కాదా? అది మీరే చెప్పండి. నేను చెప్పిన దాన్ని బట్టి హిందూ తత్వశాస్త్రం ప్రకారం సృష్టికి ముందు ఈ విశ్వం అంతా శూన్యంగా ఉండేది. ఆ సమయంలో ఉన్న పరమశక్తిని ఆది పరాశక్తి అని పిలిచేవారు. ఆమె నుంచే సృష్టి, స్థితి, లయ అనే 3 శక్తులు వెలువడ్డాయి. శక్తి సాంప్రదాయం ప్రకారం ఆమె స్వరూపాలే పార్వతీదేవి, దుర్గాదేవి, కాళీమాత, రాజరాజేశ్వరి, కనకదుర్గమ్మ, చాముండేశ్వరి, అన్నపూర్ణమ్మ. పేర్లు వేరైన తత్వం, మంత్రం ఒకటే, అదే శక్తి. దుర్గా అనే పదానికి అర్థం ఏంటంటే ప్రమాదాల నుంచి రక్షించేది అని అర్థం. అందుకే చాలా మంది ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మొదటిసారిగా అమ్మ దుర్గమ్మ అని వేడుకుంటారు. అవును, మనం పూజించే దుర్గామాత మరియు పార్వతీదేవి ఒకే స్వరూపం. కానీ మనం ఇలా కొలుపు చేసి పూజిస్తాం చూసారా ఇంట్లో, ఈ అమ్మవారు కూడా పార్వతీదేవి స్వరూపమే. కానీ ఈ అమ్మవారు ఎలా ఉద్భవించారు అనే దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను.